ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అరగంట మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. 3:30 అయింది మనకు టైము. తర్వాత దేవుని శరీరం, దేవుని రక్తం తీసుకోవాలి. సిద్ధపడి ఉన్న వాళ్ళు ప్రార్థన తర్వాత వచ్చి తీసుకోండి. దేవుని మాటలను మనం శ్రద్ధగా ఆలకిద్దాం. పోయిన వారం ఏ వాక్యం చెప్పామో ఎవరికైనా జ్ఞాపకం ఉందా? పోయిన వారం ఎవరి గురించి మాట్లాడుకున్నామో జ్ఞాపకం ఉందా? నాకు తెలిసి మనం దేవదారు వృక్షాల గురించి మాట్లాడుకొని ఉంటాం, అంతేనా? జయదేవ్ చెప్తున్నాడు అంతేనని. దేవదారు వృక్షం ఇబ్బంది లేదు, తెల్ల తప్పే ఉంది. దేవదారు చెట్టు, దేవదారు వృక్షం గురించి దేవుడు ఏమని మనకి అనేక విషయాలు నేర్పించాడో, ఆ దేవదారు వృక్షానికి ప్రియులారా ఎంతమందికి దీవెనకరమైందో, ఒక దేశానికి ఎలా ఆశీర్వాదకరమైందో, ఆ చెట్లు ఎలా ఎదుగుతాయో అన్నీ కూడా గత 2 వారాలు మనం ధ్యానం చేసాం. మొత్తం మీద ఇక మీకు ఎప్పుడు చెప్పినా దేవదారు చెట్టు అనగానే లెబానాన్ గుర్తుకొస్తుంది. దాని గురించి మీకు ఇంకా సంపూర్ణ అవగాహన దేవుడు కలుగు చేశాడు. రాసుకోకపోతే ఖచ్చితంగా మర్చిపోతాం మళ్ళా. కాబట్టి చదువు వచ్చిన వాళ్ళు రాసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇంకొక మాట చదువుతాం ఈరోజు ఈ పూట. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని, బాషాను సింధూర వృక్షములన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది అని కింద ఉంటుంది. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని, బాషాను సింధూర వృక్షములకన్నిటికిని ఆ దినము నియమింపబడి ఉన్నది అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదివిన వాక్యం గతించిన వారంలో కూడా ఇదే వాక్యం చదువుకున్నాం. అంటే దేవదారు వృక్షాల గురించి మనం చెప్పుకున్నప్పుడు కూడా, దేవదారు వృక్షాల గురించి మనం ధ్యానం చేసినప్పుడు కూడా మనం ఇదే వాక్యాన్ని చదువుకున్నాం. అయితే దేవదారు వృక్షంతో పాటు ఇక్కడ ఇంకో వృక్షం గురించి కూడా రాస్తున్నారు అక్కడ. అదేంటంటే బాషాను సింధూర వృక్షములకన్నిటికిని ఔన్నత్యము కలిగి అతిశయించు బాషాను సింధూర వృక్షములకన్నిటికిని అని. అంటే లెబానోనులో ఉన్న దేవదారు వృక్షాలు అతిశయించడమే కాదు, ఈ సింధూర వృక్షాలు కూడా ఔన్నత్యము కలిగి అతిశయిస్తున్నాయంట. సూటిగా సుత్తి లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజు మళ్ళా మనం ఇంకొక చెట్టు గురించి మాట్లాడుకుంటున్నాం. జయదేవు, ఈరోజు మనం మరలా ఇంకొక చెట్టు గురించి మాట్లాడుకుంటున్నాం. అది ఏ చెట్టో కాదు, మనందరికీ తెలిసిన సింధూర చెట్టు. సింధూర చెట్టు మనకు తెలుసా? సింధూర వృక్షం. దేవుడు బైబిల్లో ఈ చెట్లు గురించి ఎందుకు రాయించాడు ఆంధ్రయ్య? బైబిల్లో ఈ చెట్లు గురించి దేవుడు ఎందుకు రాయించినట్టు పని పాటలేక రాశారా? బైబిల్ గ్రంథాన్ని రాసింది దేవుడు. దేవుడు అట్లా చెట్లు పేర్లు చెప్పి ఈ పని పాట లేకుండా రాపిస్తుంటాడా? ఏది బట్టి ఆయన ఏదైనా ఒక దాని గురించి, అది ఒక వస్తువైనా, ఒక జంతువైనా, ఒక పక్షి అయినా, ఒక చెట్టు అయినా, ఆయన బైబిల్ గ్రంథంలో లిఖించబడిన ప్రతి పదార్థానికి అమూల్యమైన మర్మాలు దాగి ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ఈ ఆగస్టు నెల 4వ తేదీ అనగా ఈ మొదటి నెల మొదటి వారంలో దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే, బాషాను సింధూర వృక్షం, బాషానులో ఎదుగుతున్నటువంటి సింధూర వృక్షం ఏ రీతిగా ఔన్నత్యము కలిగి అతిశయిస్తుందో, గొప్పతనం కలిగి అది అతిశయిస్తుందో ఆ చెట్టు, ఆ వృక్షం. ఒక పక్కేమో దేవదారు వృక్షం అతిశయించింది నిన్నటి దాకా, 2 వారాలు చెప్పుకున్నాం ఆ చెట్టు గురించి. మరలా ఈ చెట్టు అతిశయిస్తుందంట ఇప్పుడు. ఇంక ఈ చెట్టుకు చెప్పుకోవాలి కదా. ఇంకో 1-2 వారాలు మనం చెట్లతో ఏగాల్సి వస్తుంది. ఇదేందిరా నాయన, ఏదన్నా అసలు ఆదాము అబ్రాం ఎటుపోయారో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎజ్రా పాస్టర్ వస్తుంటే హిజ్కియా రాజు, ఆ రాజు, ఈ రాజు అని చెప్పి రాజు గురించి చెప్పేవాడు. సరే ఇంకొక పాస్టర్ గారు వస్తే అది ఇది చెప్పాడు. ఈ పాస్టర్ ఏంది అన్ని సీట్లు పక్షులు కాకులు తప్ప ఇంకేం పట్టుకొని రావట్లేదు మనకి. బిడ్డలారా, పాలు దాగే స్థితి నుండి ఆహారం తినే స్థాయికి మనం ఎదగాల. ఆమె చెప్పండి గట్టిగా. వాక్యంలో ఎప్పుడు దేవుడు మనల్ని ఒకే స్థాయిలో పెట్టడాక మన జ్ఞానాన్ని వృద్ధి చేస్తాడు దేవుడు. కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. చాలా అరుదుగా చెప్తారు ఇట్లాంటి వాక్యాలు, చాలా అరుదుగా వినబడుతుంటాయి బయట. నిజం చెప్పాలంటే కాస్త చదువు తక్కువ ఉన్న వారు కానీ, లేకపోతే ఈ మాలాగా ఏ బైబిల్ ట్రైనింగ్లకు పోకుండా దేవుని పాదాల దగ్గరే సేవ నేర్చుకున్న వాళ్ళు కానీ ఎవరికి తెలియదు ఈ విషయాలన్నీ, చెప్పలేరు. నేను కూడా ప్రభు దగ్గర ఏడ్చి నన్ను ఎందుకు పిలిచావు సేవకి, నాకు వాక్యం నేర్పించకుండా నన్ను ఎందుకు పిలిచావు నువ్వు ఏడిస్తే ఇప్పుడు దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. ఎక్కడెక్కడ దాగున్న మర్మాలన్నింటినీ కొంతమంది దైవజనుల పుస్తకాల ద్వారా, కొందరు దైవజనుల వర్తమానాల ద్వారా, ఇంకొన్ని వీళ్ళ గూగుల్లో మన సోషల్ మీడియాలో కొన్ని చేయడం ద్వారా మొత్తం మీద అక్కడ ఇక్కడ లాక్కొని వచ్చి దేవుడు ద్వారాలు తెరిచి మనకి నేర్పిస్తున్నప్పుడు నేను నేర్చుకొని మీకు పట్టుకొని వస్తున్నాను అన్నమాట. ప్రభు మనకు అనేక అమూల్య విషయాలు నేర్పిస్తున్నాడు. కాబట్టి బిడ్డలారా, చెట్లు అని చంపకం మమ్మల్ని అనుకోకుండా, చెట్లు చెప్పండి ఏ చెట్ల గురించి మనం మాట్లాడుకున్నాం అన్నప్పుడు, ఏ చెట్ల గురించి మనం మాట్లాడుకున్నాం అన్నప్పుడు టకా చెప్పాలి మనం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అసలు మనం ఫస్ట్ నుంచి ఏం వాక్యాలు చెప్పండి గుర్తుంటే. ఫస్ట్ వారు ఏం చెప్పామక్క చెల్లరా చెప్పండి. మన స్టార్టింగ్ మొట్టమొదటి రోజు ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు, సరే స్టార్టింగ్ వారం మామూలుగా మందిరం ఎందుకు దెబ్బతింటుంది, ఏలీ గారి మందిరంలో ఎలా అది దేశంలే, అది ఫస్ట్ అయిపోయింది. మందిరాలు బాగుండాలంటే, సేవ బాగుండాలంటే పాస్టర్లోనే ఉంటుందని, విశ్వాసంలో ఉంటుందని అది నేర్చుకో. రెండో కానీ స్టార్ట్ చేసాం. ఏమని చెప్పండి. ఫస్ట్ జంతువుల గురించి, ఏ జంతువు గురించి చెప్పుకున్నాం మనం? ఫస్ట్ గాడిద, ఎద్ద ఫస్ట్ ఎద్దు గురించి, తర్వాత గాడిద. 2 అయిపోయిన తర్వాత మళ్ళా కాకులకు వచ్చామనుకుంటా. కాకులతో జంతువు కానీ ఎగిరి పక్షుల దగ్గరకు వచ్చామన్నా. కాకి అయిపోయింది. మన చెట్ల దగ్గర పోయాం. దేవదారు వృక్షం గురించి 2 వారాలు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు సింధూర వృక్షం. వచ్చే వారం ఇంకో వృక్షం. ఆ తర్వాత మళ్ళీ ఇటు పోతట్టు. మొత్తం మీద నెల్లూరు మందిరంలో ఏమో రాకడ వర్తమానాలు, ప్రకటన గ్రంథం వర్తమానాలు. ముత్తుకూరు మందిరంలో ఏమో బైబిల్లో ఉన్న ఆత్మీయ దైవజనులు, నీతిమంతుల చరిత్ర, బైబిల్లో రాయబడినటువంటి ప్రజలు, బైబిల్లో లిఖించబడిన వ్యక్తుల జీవిత చరిత్రలు. ఇక్కడేమో పక్షులు, జంతువులు, చెట్లు. బాగుల్లా? కాబట్టి మీరు ఇక్కడదే కాకుండా అన్నీ వింటూ ఉంటేనే మీకు అర్థమవుతుంది వాక్యం, ఇంకా ఎక్కువ అర్థమవుతుంది, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. మనం ఈ భూలోకంలో సంపాదించుకోవాల్సింది డబ్బు, వెండి, బంగారాలు కాదు, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలి. ఆమె అని చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు గూర్చిన జ్ఞానం? యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలి ఈ లోకంలో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తం మీద దేవుడు ఈరోజు మనకి సింధూర చెట్టు గురించి నేర్పించాలనుకుంటున్నాడు. లెబానోనులో ఉన్న దేవదారు వృక్షం వలె ఈ సింధూర వృక్షం కూడా, ఈ సింధూర చెట్టు కూడా బిడ్డలారా ఔన్నత్యం కలిగి, గొప్పతనం కలిగి అతిశయిస్తుందంట. దాని అతిశయానికి కారణం ఏంటో, ఎందుకు ఆ చెట్టు అంత అతిశయిస్తుందో, ఈ సింధూర వృక్షం యొక్క గొప్పతనాలు ఏంటో ఒక్కొక్కటి మనం చూద్దాం. ముందుకెళ్దాం బిడ్డలారా. ఈ సింధూర వృక్షాన్ని బైబిల్లో మస్తకి వృక్షం అని కూడా రాశారు. ఈ సింధూర వృక్షాన్ని మస్తకి వృక్షం అని, సరళ వృక్షం అని కూడా రాశారు బైబిల్లో. మస్తకి వృక్షం అన్నా, సరళ వృక్షం అన్నా
సింధూర వృక్షం అన్న ఈ చెట్టేనమాట. ఇంగ్లీష్లో దీనిని ఓక్ ట్రీ అంటారు. ఓఏకే ఓక్ ట్రీ అంటారు అనమాట ఇంగ్లీష్లో. ఇట్లా ఈ సింధూర వృక్షాలు సైతం ఔన్నత్యం కలిగి గొప్పతనం కలిగి అతిశయిస్తున్నాయని బైబిలే చెప్తుంది. ఈ సింధూర వృక్షం యొక్క గొప్పతనం మనం ఇంకా ముందుకెళ్ళి చూస్తే, ఈ చెట్టు మన భారతదేశంలో పెరగదు, ఈ చెట్టు మన భారతదేశంలో కనబడదు. ఇది ఇజ్రాయెల్ దేశంలో వెస్ట్రన్ కంట్రీ, వెస్ట్రన్ వరల్డ్, పాశ్చాత్య దేశాల్లో, అమెరికా ఆ ప్రాంతాల్లో కనబడుతుంది. మన ఆసియా ఖండంలో ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా కనబడుతుంది అనమాట. ఇట్లా ఇంకొన్ని దేశాల్లో ఉండొచ్చేమో, మొత్తం మీద మన దగ్గర అయితే కనబడదు ఏది ఈ సింధూర వృక్షం. తర్వాత ఈ చెట్టు కొంతమంది ఏమి నమ్ముతారంటే, బైబిల్ పండితులు ఏమి నమ్ముతారంటే, బిడ్డలారా, దేవుడు ఈ చెట్లని సృష్టించడం ద్వారా, సింధూర వృక్షములను దేవుడు సృష్టించడం ద్వారా ఈ భూమికి అందాన్ని తీసుకొచ్చాడు దేవుడు. ఈ భూమి అందంగా మారింది, ప్రకృతి అందంగా మారింది ఈ సింధూర వృక్షముల ద్వారా అని ఆ సింధూర వృక్షాన్ని చూసిన వాళ్ళు బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారంట. అంటే భూమికే అందం తెచ్చేంత ఘనమైన చెట్లు అని వాళ్ళ అభిప్రాయం. తర్వాత ఇంకా ముందుకు పోతే, గ్రీకు దేశంలో ఉన్నటువంటి తత్వవేత్తలు, గ్రీకు దేశంలో ఉన్న మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ బుక్కుల్లో ఏం రాశారు తెలుసా? వాళ్ళ బుక్కుల్లో ఏం రాసుకున్నారంటే, గ్రీకు తత్వవేత్తల యొక్క నమ్మకం, మా దేవత, మా దేశపు దేవత చీజ్, ఆ దేవత పేరు గ్రీకు దేశపు దేవత చీజ్ అనే దేవత ఈ చెట్టుని భూమి మీద నాటింది. మా దేవతే ఈ భూమి మీద చెట్టుని నాటింది, ఎందుకంటే ఆ చెట్టు నీడన కూర్చోవాలని నాటుకుంది అని వాళ్ళు రాసుకున్నారంట వాళ్ళ గ్రంథాలు. ఏమన్నా మైండ్ మాటలు ఇయ్యా? ఆ దేవత చెట్టు వేసుకుందంట, చెట్టు పెరిగిన తర్వాత చెట్టు కింద కూర్చుందంట. పాండిలు వాళ్ళ మాకు ఎందుకంటే చరిత్రలో సత్యాలు ఇవి. వాళ్ళ గ్రీకు తత్వవేత్త నమ్మకం, మా దేవతే చీజ్ అనే దేవత ఈ సింధూర వృక్షాన్ని నాటింది భూమి మీద, ఎందుకంటే నీడలో కూర్చోవాలని. ఇంక పాపం నీడే లేదు ఆమెకి, ఆ ఒక చెట్టు నీడ కోసం కూర్చుంది, వేసుకుంది. సరే పాండిలే, వాళ్ళ ఇష్టం. వెళ్ళారా? ఇంకా ఆ తర్వాత ముందుకెళితే ఈ చెట్టు దేవదారు వృక్షం లాగా అంత ఎత్తుకి 800 అడుగులు ఎత్తుకి అట్ట ఎదగదు. కానీ ఈ చెట్టు ఎంత ఎత్తుకి ఎదుగుతుందంటే బిడ్డలారా, మరి 70 అడుగుల నుంచి 150 అడుగులు ఎత్తుకి ఎదుగుతుంది. 70 అడుగుల నుంచి 150 అడుగులు ఎత్తు అంటే ఇంచుమించుగా 4-5 ఫ్లోర్లు, ఒక 6-7 ఫ్లోర్లు ఎంత ఎత్తు ఉంటుందో బిల్డింగ్, అంత ఎత్తు ఎదుగుతుంది అంటే అంత ఎత్తు వరకు ఎదుగుతుంది ఈ చెట్టు. 70 నుంచి 150 అడుగులు ఎత్తుకి ఎదుగుతుందంట. నాకు తెలిసి ఏ చెట్లు ఎదుగుతాయి అంత ఎత్తు చెప్పండి? అంత ఎత్తుకి ఏ చెట్లు ఎదగవు. తర్వాత ఈ చెట్టు యొక్క జీవితకాలం పోయిస్తే చెప్పాను కదా మీకు, చెట్టుని అడ్డకోత కోసినప్పుడు వార్షిక వలయాలు ఏర్పడతాయని చెప్పాను కదా. దేవదార వృక్షానికి 2200 వార్షిక వలయాలు ఉన్నాయి. అంటే ఆ చెట్టు వయసు 2200 సంవత్సరాల వయసు అని చెప్పాను కదా. ఇవి కూడా, ఈ చెట్లు కూడా కనీసం 1000 సంవత్సరాలు బతుకుతాయి. 300 సంవత్సరాలు పెరగడానికి, 300 సంవత్సరాలు జీవించడానికి, 300 సంవత్సరాలు చచ్చిపోవడానికి. అదేందో విచిత్రంగా, పెరిగేదానికి 300, జీవించేదానికి 300, అంటే 300 సంవత్సరాలకి అది మహావృక్షం అవుద్ది. ఆ తర్వాత 300 సంవత్సరాలు బతుకుతుంది. ఆ సంవత్సరం అది ఎండి చచ్చిపోయేసరికి 300 సంవత్సరాలు పట్టుద్ది. అంటే కనీసం 1000 సంవత్సరాల ఆయుష్కాలం వయసు, లేదా ఆ వయసు, ఆ చెట్టు యొక్క ఆయుష్కాలం. వెళ్ళారా? కొన్ని చెట్లు అయితే ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని కొందరు అంటారు. ఇప్పటికీ చెప్తారంట. అబ్రహాం గారు సింధూర వనములో, లేదా మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఎండవేళ గుడారపు వాకిటి ద్వారం ముందు కూర్చున్నప్పుడు యెహోవా దేవుడు అబ్రహాం కనబడ్డాడు. పరుగున వెళ్ళి ముగ్గురు దేవదూతలుగా ఆయన దగ్గరకు వచ్చిన దేవుడితో మాట్లాడి వారిని ఒక చెట్టు కింద కూర్చోమని చెప్పి భోజనం రెడీ చేయించి వడ్డిస్తాడు. జ్ఞాపకం ఉందా? భోజనం, మధ్యాహ్నం పూట భోజనం పెట్టాడే, పరిగెత్తి ఆ భోజనం పెట్టింది ఈ సింధూర వృక్షం కింద. ఈ సింధూర వృక్షం కిందే వాళ్ళు ఈ చెట్టు కింద కూర్చొని చెప్పింది ఈ సింధూర వృక్షం కిందే. ఈ సింధూర ఏ చెట్టు కింద అయితే దేవతలు భోజనం చేశారో, ఏ చెట్టు కింద అయితే అబ్రహాం గారు వాళ్ళకి పరిచయం చేశాడో, ఆ చెట్టు ఇప్పుడు కూడా ఉందని కొంతమంది చెప్తారు. ఎక్కడుందో చూపిందని అడగొద్దు మీరు. కొంతమంది అంటున్నారు ఉంది అని. ఒకవేళ నిజంగా ఆ చెట్టే కానీ ఉంటే ఇప్పుడు ఇంచుమించుగా 3000-4000 సంవత్సరాల వయసు ఉండాలి ఆ చెట్టుకి. నేనైతే అలా అనుకోవడం లేదు. కొంతమంది ఉంది అని చెప్తున్నారు, నమ్ముతున్నారంట.
అబ్రహామ్స్ ఓక్ ట్రీ అంటారు దాన్ని. అబ్రహామ్స్ ఓక్ ట్రీ, అబ్రహాము యొక్క సింధూర వృక్షం అంటారంట దాన్ని. ఇప్పటికీ భూమి మీద ఉంది 1000 సంవత్సరాలుగా అని చెప్తున్నారు. ఉంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఉంటే మనం ఖచ్చితంగా వెళ్ళి దాన్ని చూద్దాము గాక. చూడాలా పలేదన్నా? చూడాలి, ఖచ్చితంగా చూడాలి మనంతా. రైట్. ఆ తర్వాత ముందుకు పోతే యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఓడలు తయారు చేయడానికి ఈ సింధూరపు కొయ్యను వాడుతారు. సింధూర చెట్టు యొక్క కొయ్య వాడతారు. ఓడలు తయారు చేసే దాంట్లో బలమైనటువంటి క్వాలిటీ కలిగిన కొయ్య ఈ సింధూరపు చెట్టు కొయ్య. ఓడలు తయారు చేయడంలో కీలక పాత్రగా ఈ సింధూరపు కొయ్యలను వాడుతారని బైబిల్ గ్రంథం చెప్పబడింది. ఇప్పుడు నేను మీకు ఎన్ని చెప్పాను మీకు అర్థమవుతుందా? భాషానులో ఉన్న సింధూర వృక్షం అతిశయిస్తుందంట తన గొప్పతనాన్ని బట్టి. ఎందుకంటే అన్ని దేశాల్లో కనబడదు, కొన్ని దేశాల్లో మాత్రం కనబడద్ది. అది 150 అడుగులు ఎత్తు ఎదుగుతుంది, 1000 సంవత్సరాలు జీవిస్తుంది. అబ్రహాం గారి కాలం నాటి చెట్టు ఇంకా ఉందని చెప్తున్నారు. బిడ్డారా, ఓడలు తయారు చేసే దాంట్లో ఈ కొయ్యని ఖచ్చితంగా వాడతారు. ఇంతేనా? ఇంకొక అమూల్యమైన విషయం చెప్తాను చూడండి మీకు. ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం ఉంది. చెప్పండి? ప్రపంచ దేశాల అగ్రరాజ్యము జయదేవ్ ఏ దేశం చెప్పు? ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం ఏదన్నా చందన్నా అన్నా? USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రస్తుతానికి అగ్రరాజ్యం, పెద్దన్న, దేశాలకు పెద్దన్న అంటారు కదా. ఈ అమెరికా దేశం వాళ్ళ యొక్క జాతీయ చెట్టు, నేషనల్ ట్రీ, అమెరికా దేశం యొక్క నేషనల్ ట్రీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సింధూర వృక్షం. దేవదారు వృక్షం ఏ చెట్టు, ఏ దేశపు జాతీయ వృక్షం చెప్పండి? లెబానోను దేశం యొక్క జాతీయ వృక్షం ఏమో దేవదారు చెట్టు, అమెరికా దేశం యొక్క జాతీయ చెట్టు ఏమో వృక్షమేమో సింధూర వృక్షం. అమెరికా దేశస్తులే ఈ చెట్టుని తమ జాతీయ వృక్షంగా ప్రకటించుకున్నారంటే ఇది మామూలు చెట్టు అయి ఉండదు. ప్రపంచానికి అగ్రరాజ్యమైన అమెరికా వాళ్ళే ఈ చెట్టుని తమ జాతీయ వృక్షంగా పెట్టుకున్నారు. మన దేశానికి జాతీయ వృక్షం లేదు. మన దేశం జాతీయ జంతువు ఉంది. మనకి జాతీయ జంతువు ఉంది, జాతీయ పక్షి ఉంది. మన జాతీయ జంతువు పులి, పెద్ద పులి, టైగర్. మన జాతీయ పక్షి నెమలి. మన జాతీయ పుష్పం నిజమే కదా, జాతీయ పుష్పం కదా, నేషనల్ ఫ్లవర్ కమలం అంతేనా? అట్లాగనమాట. అమెరికా దేశం యొక్క జాతీయ వృక్షం ఈ సింధూర వృక్షం. తర్వాత అమెరికా దేశంలో ఆర్మీ ఉంది కదా, పోలీసులు ఆఫీసర్లు ఉన్నారు కదా. ఇప్పుడు మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు ఉన్నారు. మన మధ్యలో కూడా ఒక పోలీసు గారు ఉన్నారు. పోలీసుల్లో అధికార స్థాయిల్ని నిర్ణయించడానికి, వాళ్ళ యూనిఫామ్ మీద భుజాల మీద స్టార్లు వేస్తారు. ఒక స్టార్ ఉంటే ఎవరన్నా ఏఎస్ఐ 2 స్టార్లు ఉంటే, ఎస్ఐ 3 స్టార్లు ఉంటే, సిఐ అంతేనా? ఇంకా ఉన్నాయన్నా 4 స్టార్లా? చాలా ఉన్నాయా? ఇన్ని స్టార్లు పెరిగితే ఆయన అంత పెద్ద అధికారి. 1 స్టార్ ఏమో ఏఎస్ఐ అంట, 2 స్టార్లు ఎస్ఐ అంట, 3 స్టార్లు సిఐ అంట, 4 స్టార్లు ఇంకా డిఎస్పీ గారు, డీజీపీ గారు, ఏమో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. అంటే మన భారతదేశంలో స్టార్లను బట్టి అధికారం. అమెరికా దేశంలో ఉన్న ఆ ఆర్మీ అధికారుల్లో వాళ్ళ స్థాయిని సేమ్ అలాగే భుజాల మీద ఎలా నిర్ణయిస్తారు తెలుసా? ఈ సింధూర వృక్షం యొక్క ఆకుని భుజాల మీద ముద్రిస్తారు. వాళ్ళు ఎలా గుర్తుపడతారు తెలుసా? సిల్వర్ కలర్లో ఉంటుంది ఆకు. ఇక్కడ సిల్వర్ కలర్, స్టీల్ కలర్లో ఒక ఆకు ఉందనుకో, అది తక్కువ స్థాయి అధికారి. అదే ఆకు గోల్డ్ కలర్లో, బంగారు కలర్లో ఉంటుంది, అది వాళ్ళకు ఒక స్థాయి అధికారి. ఆ తర్వాత ప్లాటినం, వజ్రాలు దగదగ మెరిసే ఆ టైపులో ఒకటి ఉంటుంది, అది ఇంకా పెద్ద. మనకేమో స్టార్లు అయితే వాళ్ళకేమో సింధూర వృక్షపు ఆకు. కాబట్టి బిడ్డలారా, ప్రపంచానికి అగ్రరాజ్యమైన అమెరికా దేశస్తులే తమ ఆర్మీలో తమ దేశానికి చెట్టుని ఎన్నుకున్నారంటే ఇది మామూలు చెట్టు కాదు. ఇది కూడా గొప్పతనాన్ని బట్టి అతిశయించే సింధూర వృక్షం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, బైబిల్లో కూడా అనేక సందర్భాల్లో ఈ సింధూర వృక్షాన్ని గురించి బైబిల్ రాయబడి ఉంది. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో, ఆదికాండం 13:18లో మన పితరుడైన అబ్రహాం గారు ఈ సింధూర వృక్షం యొద్ద, హెబ్రోనులో సింధూర వృక్షం యొద్ద దిగి ఆ సింధూర వృక్షం కింద బలిపీఠం కట్టి యెహోవాకు ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయం 1వ వచనంలో
ఈ సింధూర వృక్షం కింద దేవునికి పరిచర్య చేసి భోజనం పెట్టాడు. మరి అబ్రహాం గారి జీవితంలో. తర్వాత ఇస్సాకు గారి భార్య, లేదా మన అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకు గారి భార్య రెబ్కా గారికి దాసిగా ఉన్నటువంటి దెబోరా అనే ఆమె చనిపోయినప్పుడు ఇస్సాకు గారు ఈమెని ఈ సింధూర వృక్షం కిందే పాతి పెట్టాడు. అది ఆదికాండం 35:8 ఉంటుంది. సింధూర వృక్షం కింద ఆమెను పాతి పెట్టారు. బైబిల్ గ్రంథంలో ఆ సింధూర వృక్షం గురించి వివరాలు చూడండి ఎట్లా ఉన్నాయో. తర్వాత ఆయన గారి కుమారుడు ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారు బేతేలుకి వెళ్ళి దేవునికి బలిపీఠం కట్టి మొక్కి దశమ భాగం ఇవ్వాలి, దేవుణ్ణి కలుసుకోవాలని బేతేలు ప్రయాణమయ్యేటప్పుడు షెకెము నుంచి తన భార్యల దగ్గర తన పిల్లల దగ్గర ఉన్నటువంటి అన్య దేవత విగ్రహాలన్నిటినీ వాళ్ళ చెవుల్లో ఉన్న పోగుల్ని తీసి ఒక సింధూర వృక్షం, షెకెములో ఉన్నటువంటి సింధూర వృక్షం కింద దాచిపెట్టాడని ఆదికాండం 34వ అధ్యాయంలో రాయబడి ఉంది. అబ్రహాం గారు సింధూర వృక్షం కింద ప్రార్థన చేశాడు. ఇస్సాకు గారు సింధూర వృక్షం కింద ఆమెను పాతి పెట్టాడు. యాకోబు గారు సింధూర వృక్షం కింద ఆభరణాలు దాచిపెట్టాడు. ఇంకా ముందుకు పోతే దావీదు గారి కుమారుడైన అబిషాలోము యుద్ధంలో ఓడిపోయి, యోవాబు సైన్యంతో ఓడిపోయి పారిపోతున్నప్పుడు ఆ కంచరగాడిద మీద ఎక్కి వేగంగా పరిగెత్తి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి విస్తారమైన జుట్టు, తల వెంట్రుకలు విస్తారంగా ఉండటం వల్ల ఆ పోతున్నప్పుడు ఒక సింధూర వృక్షం కిందకి వెళ్ళిందంట ఆ కంచరగాడిద. అవి ఆ కొమ్మలు కిందకున్నాయి. ఇతని విస్తారమైన వెంట్రుకలు ఆ వెళ్ళే క్రమంలో తగులుకున్నాయి చెట్టు కొమ్మలకి. ఈ చిక్కు వెంట్రుకలు ఆ చెట్టుకు తగులుకోవటం వల్ల కింద గాడి వెళ్ళిపోయింది. గాల్లో అలా వేలాడతా తర్వాత యోవాబు వచ్చి బాణంతో కొట్టి చంపేస్తాడు. ఆయన చనిపోయింది కూడా, అబిషాలోము చనిపోయింది కూడా ఈ సింధూర వృక్షం కిందే. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో లాస్ట్గా 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో సింధూర వృక్షం నీతికి సాదృశ్యంగా చెప్పబడింది. సింధూర వృక్షం నీతికి సాదృశ్యంగా చెప్పబడింది. కాబట్టి బైబిల్లో అనేక సందర్భాల్లో సింధూర వృక్షం అని బైబిల్లో అనేక సార్లు దేవుడు రాయించాడు. నీతికి సాదృశ్యంగా రాయించాడు. తన ఔన్నత్యాన్ని బట్టి అతిశయిస్తుంది ఈ చెట్టు అని చెప్పాడు. ఓడకి ఉపయోగిస్తారు ఈ కొయ్యని. ప్రియులారా, ఒక దేశమే ఈ చెట్టుని తమ జాతీయ చెట్టుగా మార్చుకుంది. ఇలా ఇవన్నీ కలగలిపితే మనకేమర్థమవుతుందంటే సింధూర వృక్షం మనం అనుకున్నట్టుగా తుమ్మ చెట్టు లాంటి చెట్టు కానే కాదు అని అర్థమవుతుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పాప తుమ్మ చెట్టు గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? దాని గురించి చెప్పుకోవడానికి ఏముంది? ముళ్ళుతో గుచ్చడం తప్ప దానికి ఏం తెలియదు. అదేమంటే ఆఫ్రికా వాళ్ళగా నల్లగా ఉంటుంది. దాని రంగు ఇష్టపడరు, దాని జీవితాన్ని ఎవరు ఇష్టపడరు బిడ్డ. ఈ సింధూర వృక్షం, మస్తకి వృక్షం, సరళ వృక్షం, ఓక్ ట్రీ బైబిల్లోని చూసినప్పుడు మనకు అన్ని విషయాలు కనబడతాయి. ఇప్పుడు బిడ్డారా, ఆ సింధూర వృక్షాన్ని గురించి దేవుడు మనకి ఎందుకు జ్ఞాపకం చేశాడో, వాటిలో ఉన్న సుగుణాలు ఏంటో నేను మీకు చెప్తాను. అదే గుణాలు ఈరోజు మనలో కూడా కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అసలు సింధూర వృక్షం గురించి బైబిల్లో ఎందుకు రాయించాడంటే ఆ వృక్షం లాగా ఆ వృక్షం కలిగి ఉన్న సుగుణాలు మనలో కనబడాలి. దేవదారు వృక్షంలో ఎటువంటి మంచి గుణాలు ఉన్నాయో మనలో కూడా అటువంటి మంచి గుణాలు ఉండాలి. ఆంధ్రయ, ఆ వృక్షంలో ఆ చెట్లు ఎంత మంచి గుణాలు ఉన్నాయో కొన్ని కోట్ల చెట్ల కంటే శ్రేష్టమైన మనలో కూడా ఆ గుణాలు కనబడాలనే చెట్లు ద్వారా దేవుడు మనకి నీతిని బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, నీరసంగా ఉండారా, హుషారుగా ఉండారా? ఒక్కొక్క పాయింట్ ఎందుకు దేవుడు సింధూర వృక్షం గురించి మనతో మాట్లాడుతున్నాడు, మనం ఎలా మారాలి, సింధూర వృక్షంలో గొప్ప విషయాలు ఏంటి అని బిడ్డలారా మనం ఒక్కొక్కటి చూస్తే, నంబర్ 1 ఇందాక చెప్పాను కదా, మొదటి పాయింట్, ఈ సింధూర వృక్షాలని సృష్టించుట ద్వారా దేవుడు భూమిని అలంకరించాడని బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారు. అంటే ఈ సింధూర వృక్షాల ద్వారా భూమి అలంకరించబడింది, భూమికి అందం వచ్చింది, భూమికి సౌందర్యం వచ్చింది. ఆ చెట్లను చూస్తే శృంగారంగా అందం కనబడద్దు. ఆ ఏరియా అంతా, ఆ తోట అంతా శృంగారం కనబడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఈ చెట్లను సృష్టించడం ద్వారా భూమికి అందం వచ్చిందంట. అదే పాయింట్లో నుంచి మనం మాట్లాడితే ఆత్మీయ కోణంలో దేవుడు ఈ భూమికి అందం తేవడానికే ఆయన మనల్ని కూడా సృష్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సృష్టించుకోవటమే కాదు, మనల్ని ఆకర్షించి లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి వేరు చేసి తన స్వరక్తం ఇచ్చి మనకు కొనుక్కొని మన కోసం ప్రాణం పెట్టి ఆయన ఈ భూమి మీద మనం అందంగా మారాలని, మన ద్వారా ఈ భూమి
పరిశుద్ధపరచబడాలని, మన ద్వారా అనేకులు దేవుని ఎందుకు చేరాలని ఆయన మన లోకం నుండి, పాపం నుండి, మురికి నుండి, దుర్గంధం నుండి వేరు చేసి మనల్ని ఈ భూమి మీద ఆయన కోసం నాటుకుంటే ఇట్లారా మన ద్వారా భూమికి అందం వస్తుందా, ఉన్న అందం పోతుందా? పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, సింధూర వృక్షాలు భూమిని అలంకరింపచేస్తున్నాయి. క్రైస్తవులు ఈ లోకాన్ని అలంకరింపచేయాలి. క్రైస్తవులు ఈ లోకానికి అందంగా మారాలి. క్రైస్తవులు ఈ భూమికి అందం తేవాలి. దేవుని బిడ్డలు ఈ భూమికి విలువ తీసుకురావాలి. దేవుని బిడ్డలు ఈ భూమికి సౌందర్యాన్ని తీసుకురావాలి అని దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తున్నాడు. అమ్మా, ఒక గ్రామంలో ప్రార్థన చేసే ఒక్క బిడ్డ ఉంటే ఆ బిడ్డను బట్టి దేవుడు ఆ గ్రామానికి జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. నిజం చెప్తున్నా, ఈ తాటాకులు దీన్ని కాలనీలో లేదా ఈ మన కాలనీలో ఒక్క బిడ్డ నీతిమంతురాలు, నమ్మకస్తురాలు, ప్రభు కోసం రోషంగా నిలబడే ఒక్క ప్రార్థనా పరురాలు ఉంటే ఆ బిడ్డను బట్టి ఆ గ్రామం మీదకి ఏ కీడు రాకుండా దేవుడు కాపాడుతాడని నీకు తెలుసా? ఆ గ్రామాన్ని ఆ విధంగా ఆ బిడ్డ ద్వారా దేవుడు కాపాడుతాడని నీకు తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాల్లో బహుభయంకరమైన పాపం ఉంది. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు అవాచ్యమైన కార్యాలు చేస్తూ ఏమాత్రం దైవ భయం లేకుండా పిల్లలు మొదలుకొని ముసలివారి వరకు పాపేచ్ఛలతో నింపబడి ఇష్టానుసారంగా మృగాల కంటే ఘోరంగా బ్రతుకుతున్నటువంటి ఆ రోజుల్లో అబ్రహాము గారు సొదొమ గొమొర్రా పట్టణాన్ని 10 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా అని అడిగాడు. ఎంతమంది? అటువంటి మహాభయంకరమైన పాపిష్టి ప్రాంతమైనటువంటి సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా ప్రభువా? ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నిజంగా ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే నేను ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని రక్షిస్తా. అబ్రహాం గారికి తెలుసు, ఒక్క లోతు తప్ప ఇంకా ఆ ప్రాంతంలో నీతిమంతులు ఎవరు లేరు. ఒక్క లోతు తప్ప ఆ ప్రాంతంలో ఎవరు నీతిమంతులు లేరు. లోతు భార్య, ఆమె కూడా కొంచెం అవిశ్వాస అయిపోయింది వాళ్ళతో కలిసి, ఆ ఊరు వాళ్ళతో కలిసి. ఒక్క లోతే నీతిమంతుడు. అబ్రహాం గారి ప్రార్థనను బట్టి, అబ్రహాం గారి కన్నీళ్లను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని లోతుని నాశనం చేయడం ఇష్టం లేక లోతు భార్య బిడ్డ పిల్లల్ని ఆ ప్రమాదం నుండి, ఉగ్రత నుండి తప్పించినట్టు మనం బైబిల్లో చదువుతాం. అంటే సొదొమ గొమొర్రా పట్టణంలో ఒక 10 మంది నీతిమంతులు ఉంటే ఈరోజు అంత ఘోరమైన శాపం ఆ పట్టణం మీదకి వచ్చి ఉండేది కాదు. నీ గ్రామంలో నువ్వు ఒక్కడే నీతిమంతుడుగా ప్రభు కోసం నిలబడగలిగితే, ఒక్క ప్రార్థనా పరుడుగా నీవు నీ గ్రామంలో ఉండగలిగితే నిన్ను బట్టి నీ గ్రామం దీవించబడిపోతే యేసునామములో. అంతే. కీడు రానివ్వడు నీ గ్రామం మీదకి దేవుడు, ఉగ్రత రానివ్వడు దేవుడు, రోగాలు రానివ్వడు. నిన్ను బట్టి అన్నిటిని ఆపేస్తాడు ఆయన. సాతానుగాడు నీ కాలనీలో అనేక మంది చంపాలని చూస్తుంటే నీ ప్రార్థన బట్టి వాడిని ఆపేస్తాడు దేవుడు. అందుకే క్రైస్తవులు భూమికి అందం. ఆమె చెప్పండి గట్టిగా. క్రైస్తవులు గ్రామాలకి అందం, క్రైస్తవులు కాలనీలకు అందం, క్రైస్తవుల చేత గ్రామాలు అలంకరించబడతాయి. అందుకే సాతానుగాడు అందరిని మనకు వ్యతిరేకంగా మారుస్తూ ఉంటాడు. మనల్ని ప్రార్థన చేసుకోనీయకుండా, ప్రార్థన చేయనీయకుండా, కుటుంబ ప్రార్థనలు పెట్టనీయకుండా, కోటాలు జరగనీయకుండా ఎందుకు చేస్తున్నాడంటే అలా జరిగితే గ్రామాలు క్షేమంగా ఉంటాయి కాబట్టి. గ్రామాలు క్షేమంగా ఉంటే వాడి పనులు జరగవు కాబట్టి మనుషులు రేపి అన్యులను రేపి మనల్ని జరగనీయకుండా, మనల్ని రానియకుండా, ప్రార్థన జరగనీయకుండా ఆపేసి తర్వాత వాడు ఆ గ్రామాన్ని నాశనం చేయాలని వాడి ప్లాన్లు వాడి. నెంబర్ 1, సింధూర వృక్షముల ద్వారా భూమికి అందం వచ్చింది. నీ ద్వారా, నా ద్వారా మన గ్రామాలకి, మన సంఘానికి, మన సమాజానికి అందము కలుగునుగాక. అర్థమైతే హల్లెలూయా చెప్పండి పెట్టారా? రెండో పాయింట్ సింధూర వృక్షంలో ఉన్న సుగుణాలు. రెండోది ఏంటంటే, ఈ సింధూర వృక్షాలు ఉన్నతముగా ఎదిగే చెట్లు, ఎత్తుకు ఎదిగే చెట్లు. చెప్పాను కదా, ఇవి దాదాపుగా 70 అడుగుల నుంచి 140 అడుగులు లేదా 150 అడుగులు ఎత్తు వరకు పెరుగుతాయి. అంత ఎత్తు పెరిగిన ఈ చెట్లు వెడల్పు ఎంతో తెలుసా? 10 నుంచి 20 అడుగుల వెడల్పు ఉంటాయి. అంటే నా సైజ్ చూడండి, అదిగో ఆ స్తంభం కాడి నుంచి లేదా అవతల పక్క గోడ కాడి నుంచి ఈ గోడ దాకా దాని ముద్దే ఎంత వెడల్పు ఉంటుంది. ఆ చెట్లు ఫోటోలు చూపించేది బాగుండేది మీకు. ఆ ముద్దే, దాని కింద నుంచి ముద్దే 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు చెట్టు కానీ మనం చూస్తే దాని ముద్దే ఎంత వెడల్పు ఉంటుంది. మన మందిరం ఎంత పొడుగో అంత వెడల్పు ఉంటుంది ముద్దు. కింద ట్రంక్ అంటారు దాని ఇంగ్లీష్లో. కింద నేలలో వచ్చినటువంటి ఆ మొద్దు ఇంత వెడల్పు ఉంటుందండి. అంత బలమైన చెట్టు. 10 నుంచి 20 అడుగుల వెడల్పు ఉంటుంది ఆ చెట్టు అనమాట. అందుకనే ఆ వెడల్పుతో ఉన్నటువంటి ఆ చెట్లు దట్టమైన నీడని, చిక్కటి నీడనిస్తాయి ఆ చెట్లు అనమాట. ఎత్తుగా ఎదిగే చెట్లు. మనం ఎలా ఎదగాలి ఎత్తుకి బిడ్డలారా?
ఇప్పుడు మన చెట్లు మామూలుగా ఏ చెట్టు అయినా కిందకి ఎదగదా పైకి ఎదగతాయన్నా? చెట్లు కిందకి ఎదగతాయా పైకి ఎదగతాయా? ఏ చెట్టు అంటే మీకు అర్థం కాలే కదా. మనం ఏ చెట్టు వేసినా పైకి ఎదుగుతుంది, ఆకాశం వైపు ఎదుగుతుంది. ఈ సింధూర వృక్షం గురించి ఏం చెప్తారంటే సూర్యుని వైపు వెలుగు వైపు ఎదగతాయంట చెట్లు. క్రమక్రమంగా రోజు ఎత్తుకి సూర్యుడు ఏ పక్కున్నాడో ఏ వైపుకున్నాడో వెలుగుని ఎక్కడి నుంచి వస్తుందో ఆ వెలుగు వైపుకే ఎదగతాయి ఎత్తుగా అని చెప్తారనమాట. బిడ్డలారా, ఈ మాటకు అర్థం ఏంటంటే సింధూర వృక్షాలు ఎలాగైతే ఎత్తుగా ఎదిగినాయో, సింధూర వృక్షాలు ఎలాగైతే ఎత్తుగా ఎదిగినాయో మనము కూడా ఆత్మీయ జీవితంలో బిడ్డలారా, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధతలో అదే ఎత్తుకి మనం కూడా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలు ఆకాశం మట్టుకు ఎదగాలి. ఇంకా ఎదగడం అంటే ఎలాగా? సంవత్సరాల తరబడి మూల పాఠాలు వాక్యంలో కూడా పాలు తాగే స్థితిలోనే మనం ఉండిపోకూడదు. వాక్యంలో కూడా దేవుడు మనం ఎత్తుకు తీసుకోపోవాలని కోరుకుంటున్నాడు అనమాట. కోపం ఉండకూడదు, అబద్ధాలు తిట్టకూడదు, బూతులు మాట్లాడకూడదు. ఇట్లా ఈ మూల పాఠాలే కాదు, ప్రారంభంలో ఉన్న మూల పునాదులే కాదు, ఆ ప్రారంభ వాక్యమే కాదు, వాక్యంలో కూడా మనం ఎత్తుకు ఎదగాలి, లోతుల్లోకి ఎదగాల, ఆకాశం మట్టికి ఎదగాలి. బిడ్డలారా, దేవుని ప్రజలు వాక్యములో ఎత్తుకు ఎదగకపోతే సాతాను జయించడం చాలా కష్టం. అందుకే వాక్యం దొరికేటప్పుడే మనం సమకూర్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రూతు ప్రతిరోజు ఉదయాన్నే నుంచి సాయంత్రం దాకా పొలంలోకి వెళ్ళి పరిగె ఏరుకునేది. మనం కూడా వాక్యాన్ని ఏరుకోవాలన్నా, వాక్యాన్ని ఏరుకోవాలమ్మా, వాక్యాన్ని ఏరుకొని కూర్చుకోవాలా, దుళ్ళగొట్టి కూర్చుకోవాలా. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు అన్ని సంగ్రహించుకోవాలా. ఎందుకంటే రేపటి రోజు నేను నిలబెట్టేది అది ఒకటే, ఆ వాక్యం ఒకటే. అందుకే మనం వాక్యంలో ఎదగాలని, భక్తిలో ఎదగాలని, ప్రార్థనలో ఎదగాలని, ఆకాశం మట్టుకు ఎదగాలని, అన్ని విషయాలు దేవుని బిడ్డ క్రైస్తవుడు కానీ, విశ్వాసి కానీ, సేవకుడు కానీ ఎత్తుకి రోజు రోజుకి నెలకి సంవత్సరంకి ఆత్మీయతలో, భక్తిలో, పరిశుద్ధతలో, వాక్యంలో, ప్రార్థనలో ఎదుగుతూ వెళ్ళాలని, ఈ సింధూర వృక్షం ఎలాగైతే 150 అడుగులు ఎత్తుగా ఎదుగుతుందో అలా భక్తిలో మెట్టుకి మనం ఎదుగుతూ వెళ్ళాలని దేవుడు కోరుకుని సింధూర వృక్షాన్ని మన ముందుంచి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పొట్టి చెట్లు చెప్పండి, పొట్టిగా ఉన్న చెట్లు ఏం చెట్లు తమ్ముడా? ఆ మనిషి ఎదగదిగన, ఆ మనిషి అట్టే ఉంట చూసి దానికి. ఏ చెట్టు చెప్పండి తల్ల, మీకు తెలిసిన చెట్లు పొట్టిగా ఒక 10 అడుగుల లోపల ఉండే చెట్లు ఏం చెప్తాం? 10 చెట్లు అంటే, పొట్టి చెట్లు అంటే. సరేలే, మీరు ఆలోచించుకొని మళ్ళీ చెప్పండి నాకు. మీరు ఆలోచించుకొని నాకు మళ్ళీ చెప్పండి. ఇట్లా కొన్ని చెట్లు ఏమో కింద ఎదుగుతుంటాయి, పైకి పోవు, ఎత్తి ఎదగవు. కింద మాత్రం ఊరతుంటాయి చెట్లు, బాగా కింద ఊరతుంటాయి కానీ పైకి ఎదగవు. ఎందుకో? మనమైతే మెట్టుకి ఎదిగి ఆకాశం అంత మట్టుకి అన్ని విషయాల్లో, వాక్యంలో, ప్రార్థనలో, పవిత్రతలో, ప్రవర్తనలో, పరిశుద్ధతలో, అన్ని విషయాల్లో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే సింధూర వృక్షం తన గొప్పతనాన్ని బట్టి అతిశయిస్తుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడోది, ఇప్పుడు 2 చెప్పా, ఒకటి చెప్పండి తల్ల. సింధూర వృక్షాలు ఒకటి ఏమా? అందం. భూమికి అందాన్ని ఇస్తున్నాయి, భూమిని అలంకరిస్తున్న చెట్లు. సేమ్ మనం కూడా భూమికి అందంగా మారాలి, గ్రామానికి అందంగా మారాలి, సౌందర్యంగా మారాలి. 2 ఇప్పుడు చెప్పింది ఏంది? మిగులు ఎత్తైన చెట్లు. మూడోది, ఈ చెట్లు బలమైన చెట్లు. నేను చెప్పాను కదా, ఎక్కడ నుండి అక్కడికి ఉంటుంది కిందుండే మొద్దు, ఇక్కడ 20 అడుగులు వెడల్పు ఉంటుంది అనమాట. ఏం చేస్తాయి దాన్ని? అమెరికా దేశంలో మహాభయంకర తుఫాన్లు వస్తాయి, మామూలు తుఫాన్లు కాదు. ఒకసారి నేను వీడియోలు చూసా, టాటా మ్యాజిక్ లాంటి వ్యాన్ కూడా లేచి వెళ్ళిపోయింది గాల్లో, అంతే. నువ్వు చూసా అప్పట్లో, ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా, లారీకి ఒక చిన్న మినీ లారీ లాగా ఉంటే దాని వెనక నిలబడుకుంటా అతను డ్రైవరు, అది పోతుంది. అతను భయం వేసి దాన్ని చేత్తో ఆపుతున్నాడు అనమాట. ఒక్కసారి కొడితే లారీ తిరగబడిందట, నుజ్జు అయిపోయాడు మనిషి. ఒక ఆమె స్కూటీ మీద వస్తే గాలికి కొట్టలేకి అటు ఆగిపోయింది, అంతే. స్కూటీ ఒక పక్క పోతా ఉంటే ఈ మనిషి దొల్లుకుంటా కాగితం బద్దే రోడ్డు మీద. కాగితం బద్ద చూడండి, ఆ రకంగా కాగితం ఎగిరినట్టు కాగితం పోతుంటే దాని పోతా ఉంది రోడ్డు మీద కొట్టుకొని. ఈ ఫోటోలోనే కాళ్ళు చేతులు ఎక్కడ తగిలి మొత్తం మీద ఆ మనిషి కూడా గాయాల పాలైపోయింది. కాగితం మొక్క ఎగిరిపోతున్నాయి స్కూటీలు.
లారీలు తెరబడిపోతున్నాయి అంతే. మామూలు తుఫాన్లు, మామూలు గాలు కదా అయ్యి. ఎందుకంటే చుట్టూ సముద్రం, మధ్యలో అమెరికా. చుట్టూ సముద్రమే అమెరికాకి. అమెరికా నుంచి వేరే దేశంగా దారిలో రోడ్లు లేవు. అదొక దీవి, పెద్ద దీవి. ఏదైనా బయట దేశాలు పోవాలంటే అని ఖచ్చితంగా విమానాల్లో పోవాల్సిందే, షిప్పుల్లో పోవాల్సిందే. కాబట్టి భయంకర తుఫాన్లు వస్తాయి. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఈ ముద్దు కదలదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇవి బలమైన చెట్లు. చెప్పాను కదా, చెట్టు కింద నుంచి పైకి పెరిగేదానికే 300 సంవత్సరాలు, జీవించడానికి 300 సంవత్సరాలు, 600 నుంచి చచ్చిపోయే లోపల 300, 900, 1000 సంవత్సరాల ఆయుష్. వెళ్ళారా? స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ అంటారంట దీనికి. స్ట్రెంగ్త్, బలం, బాగా బలం అన్నమాట. చెట్టు గట్టిది. కాబట్టి మనము కూడా ఆ సింధూర వృక్షం ఎలాగైతే బలమైన చెట్టుగా ఉందో, క్రైస్తవులు కూడా ఈ సమాజంలో లేదా ఈ లోకంలో ప్రభువు కొరకు నిలబడిన దేవుని బిడ్డలు కూడా ఆ చెట్టు లాంటి బలము కలిగి ఉండాలి. ఆ బలం మనకి మన సొంతగా రాదు. క్రీస్తునందున్న కృపచేత బలవంతుడు కమ్మని పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతి, క్రీస్తునందున్న కృపచేత నువ్వు బలవంతుడుగా. దేవుని కృపను బట్టి మనం బలవంతులు అవ్వాలి. ఎన్ని తుఫాన్లైనా, ఎన్ని గాలులు కొట్టినా కూడా కదలకుండా, ఏమాత్రం ఇబ్బంది, ఏమాత్రం ఆలోచించకుండా స్థిరంగా నిలబడున్న పెద్ద మొద్దు, సింధూర వృక్షం మొద్దులాగా మనం కూడా శ్రమల్లో, కష్టాల్లో, కన్నీళ్ళు, నిందల్లో, అవమానాల్లో, గాలుల్లో బలముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సింధూర వృక్షం సన్న చెట్టా, లావు చెట్టా? చెప్పండి అమ్మా. ఓటు చెట్టా, బలమైన చెట్టా? బలమైన చెట్టు. గొల్లియాత్ ఏమో చూసేదానికి 60 భయంకరంగా ఉన్నాడు. దావీదేమో నూనూగు మీసాల కుర్రాడు. అక్కడ సౌలు రాజే గడగడ వణిగిపోతున్నాడు. అక్కడ గుడారంలో రసాయి చూడండి, బిహి విరిగిపోయి మొత్తం అంత చెమట గారిపోతుంది మనిషికి, వణిగిపోతున్నాడు అంతే. అతను ఎత్తు, అతను మొత్తం చూస్తే, ఇతను చూస్తే 18 సంవత్సరాల కుర్రాడు. ఏందో మరి ఆ ధైర్యం, ఏందో మరి ఆ బలం. రాజా నన్ను పంపించి నేను వేసేస్తాను ఒకటే మాట. రాజా నన్ను పంపించు రాజా, నేను చంపేస్తా, ఒక్క దెబ్బ చంపేస్తా వాడిని. ఒరే నీ మాటలకి నీ క్యారెక్టర్కి ఏం సంబంధం లేదు. ఎట్లా చంపుతావురా? వాడి కత్తి చూడరా, వాడి ఎత్తు చూడరా, వాడి ఈట చూడరా, వాడి బళ్ళెం చూడరా, వాడి దాలు చూడరా, ఒక్క దెబ్బతో ఎలికి నలిపేస్తా. ఏది రానువా రాజా? వాడి గొప్పతనం గురించి నా దగ్గర పొగడొద్దు. అయ్యుండొచ్చు, వాడి ఆయుధాలను బట్టి, వాడి శక్తిని బట్టి, వాడి ఎత్తును బట్టి అతిశయిస్తుంటే, నేనైతే జీవము కలిగిన యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొట్టేది మరి గట్టి కొట్టేస్తే కదా, మా అక్క కొట్టింది అందరూ అందుకుంటే కదా. జీవము కలిగిన యెహోవా దేవుణ్ణి బట్టి నేను అతిశయిస్తున్నా. వాడికేమో వాడి అండ, వాడి డాళ్ళు, వాడి కత్తులు, వాడి ఈటలే. నాకు అండెవరో తెలుసా? ఇజ్రాయేలు సైన్యములకు అధిపతి అయిన సజీవుడైన జీవము కలిగిన యెహోవా దేవుడే నా అధిపతి. నేను యెహోవా నామం పేరట యుద్ధానికి వెళ్తున్నా. ఇందులో నేను కూడా ఎప్పుడు మాట్లాడేది ఈ మాటల, యెహోవా నామం పేరట. యుద్ధం నాది కాదు రాజా. యుద్ధం ఎవరిదే? చెప్పండి, యుద్ధం ఎవరిదే? యెహోవా. ఏంటి ధైర్యం, ఏంటి బలం అసలు? వాడు అంటాడు, రేయ్ నువ్వు వస్తారా మీదకే, రేయ్ నీ ముఖం ఉదయం అర్థం చూసుకున్నావు నువ్వు, ఏరా ఇదే లాస్ట్ రోజా? ఎవరి ముఖం చూసేసారు నువ్వు? ఇదే లాస్ట్ రోజు నీకు, రావా అని ఆయన అంటున్నాడు. నా కత్తితో ఒక దెబ్బకు 2 తుండాలు చేస్తా నిన్ను. చిన్నోడా ఈయనేమన్నా, నన్ను చంపేది? ఈరోజు నిశ్చయముగా నీ తల తెగేస్తా, నీ కత్తితో నీ తల తెగేస్తా ఈరోజు. ఏంటి అసలు ఆ ధైర్యం ఏంది, ఆ మాటలు ఏంది నాకు అర్థం కాదు. అప్పులో ఇంటి ముందుకు వస్తే మనం ఇంకా బీపీ తగ్గేలేక 3 రోజులు పట్టద్ది. అప్పులో మనం అడిగిపోయిన తర్వాత ఆ బీపీ తగ్గేలేక 3 రోజులు పట్టద్ది. ఇంకేం మాట్లాడతాం మనం చెప్పండి బిడ్డలారా? ఏంది ఆ ధైర్యం? క్రీస్తు యేసు నందున్న కృపచేత కలిగే బలం అది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సింధూర వృక్షం చెప్తుంది మనకి, నాలాగా గట్టిగా ఉండండి, బలంగా ఉండండి. మీరు యెహోవా దేవుడు నిర్మించిన చెట్టుగా నేనే ఇంత బలంగా ఉంటే, మాలాంటి కోట్ల చెట్ల కంటే శ్రేష్టమైన మీరు ఇంకెంత బలంగా ఉండాలి లోకంలో. దిగులు పడొద్దు, టెన్షన్ పడొద్దు, బాధపడొద్దు, విసిగిపోవద్దు, వేసారిపోవద్దు, ప్రతిదానికి కన్నీళ్ళు విడవద్దు. గట్టిగా ఉండు, బలంగా ఉండు. నీకు అండెవరు? వాళ్ళందరికీ, లోకంలో ఉన్నందరికీ మాంస సంబంధమైన బాహువే అండ. నీ అండ దేవుడే కదా.
దేవుడు చూసుకోవడానికి అని మరి సింధూర వృక్షంలో ఉన్న సుగుణం మనల్ని పలకరిస్తుంది ఈ రోజున. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక పక్కేమో నూనూగు మీసాల సంసోను, ఒక పక్కేమో 1000 మంది. ఇప్పుడు ఫైట్ అనా 1000 మంది గెలుస్తారా, ఒక్కడు గెలుస్తారా? చెప్పండి తల్లి మీరా. లోక ప్రకారం మాట్లాడుకుంటే 1000 మంది గెలుస్తారా, ఒక్కడు గెలుస్తాడా? 1000 మంది అవసరం లేదు, ఒక్కడికి 2 చాలు. ఆ పక్క ఒక దెబ్బ, ఈ పక్క ఒక దెబ్బ గుద్దితే గమ్ము పడుకుంటారు. ఇక్కడ 2 చాలు ఒక మనిషికి. ఎంత బలవంతుడు, 2 చాలు. ఈ పక్క 1000 మంది, ఈ పక్క ఒక్కడు. అటు ఇటు చూసాడంతే కోపం వచ్చి, అక్కడే చచ్చిపడి ఉన్న గాడిద దవడ ఎముక, పచ్చి దవడ ఎముక దొరికిందంట. పట్టుకున్నాడు చేత్తో. పచ్చి గాడిద దవడ ఎముకను పట్టుకొని ఏ షాట్లు కొట్టాడో తెలియదు. ఈ సినిమాల్లో చూపించే షాట్లు కొట్టాడో లేకపోతే ఏ షాట్లు కొట్టాడో. బుష్ బుష్ కొడుతుంటే సినిమాల్లో పడుతుంటారే, కారు అద్దాలు పగిలిపోతుంటాయి, గ్లాసులు పగిలిపోతాయి, రూముల్లో పడుతుంటారు, నదుల్లో కాలవల్లో పడుతుంటారు. పోయి ఒక ఆయన కొండల్లో ఎగిరిపోతుంటారు. ఏంది రే మనుషులు కొడితే మరి అంత ఘోరంగా ఎగరతారా? సార్ నీకేట తెలుస్తారు వాళ్ళు ఎగరుతున్నారనే? ఏందో తేడా వస్తుంది. ఏది నీకేట తెలుసు? మనం ఒకడు చూస్తుంటే ఒకడు చూపిస్తుంటుంది మనకి. మన యూట్యూబ్ చిన్నదే, అందుకే ఫోన్లో యూట్యూబ్లో ఉండకూడదు అసలు. మనం ఒకడు చూస్తుంటే ఒకదానికి వస్తుంది పోతుంటే అది ఇంకోటి చూపిస్తుంటుంది మనకి. కళ్ళు ఖచ్చితంగా దెబ్బలు తింటాయి ఫోన్తో పెట్టుకున్నామంటే. అందుకే మంచి పాట ఇచ్చేద్దాం మనకి, ఫోనుతో జాగ్రత్త, ఫోనుతో జాగ్రత్త. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఏ షాట్లు కొట్టాడో మనకు తెలియదు కానీ నాయన కుప్పలు పడుతున్నారు మనుషులు అంతే. కుప్పేశాడు 1000 మందిని. కుప్ప మీద పోయి కూర్చున్నాడు ఒకటి పట్టుకుని. రండి చూసి ఇంకెవరు ఉన్నారా, నెక్స్ట్. ఇంకెవరు లేరు, అందరూ అయిపోయారు. 1000 మంది శవాలుగా మైదానంలో పడిపోయారండి. ఎలా సాధ్యమండి ఇది అసలు? ఏం బలం ఇది అసలు? అలా ఎలా జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు సంసోను మీదకి దిగిరాగా ఆ బలం వచ్చింది ఆయనకి. ఈ భూలోకంలో నీకు నాకు అంత బలం రాదు. ఆత్మదేవుడు మన గుండెల్లోకి వస్తేనే, మన శరీరంలోకి వస్తేనే మనకు అంత బలం వస్తుంది. పరిశుద్ధాత్ముడిని పొందుకోవడం ద్వారా మాత్రమే అటువంటి బలమైన కార్యాలు మనం చేయగలుగుతాము. అంత బలంగా మన లోకంలో దేవుని కోసం నిలబడగలుగుతాము. అంటే చెప్పండి హల్లెలూయా. సంసోనును దేవుని ఆత్మ ఆవేశించగా అని ఉంటుంది అనమాట. సంసోనులోకి దేవుని ఆత్మ వచ్చిందంతే, ఎవర్రా అని చూస్తాడు అంతే. సంసోను ఎర్రజిమ్మేడు అంటే వాళ్ళకి డౌట్. అయిపోయారా మనకి? రే పరిగెత్తండ్రా, ఇంకా అయిపోయాం. 1000 మందిని కొప్పేసేసరికి గుండెలు అదిరిపోయినాయి వాళ్ళకి. ఇంకా వీడిని జయించడం మన వల్ల కాదు. బిడ్డలారా, సంసోను గారికి అంత బలం దేవుని ఆత్మ వల్ల వచ్చింది. మనం కూడా క్రీస్తునందున్న ఆత్మ చేత, కృప చేత బలవంతులుగా మారాలి. దేవుని ఆత్మ మన మీదకి రావాలంటే దేవుని ఆత్మ కలిగి ఉన్న పరిశుద్ధత మనం కలిగి ఉంటేనే ఆత్మదేవుడు మనలోనికి వస్తాడు. అప్పుడు మనకు బలం కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవునితో స్నేహం చేయటం వల్ల, పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టంగా రావటం వల్ల ఆత్మదేవుడు మనలోకి వచ్చి మనల్ని అంత బలంగా వాడుకుంటాడు. ఇప్పుడేమీ మనం 1000 మందిని కొట్టాల్సిన అవసరం లేనే లేదు. ఇప్పుడు మనం కొట్టాలా 1000 మందిని? చెప్పండి. ఇప్పుడు కానీ మనం 1000 మందిని కొట్టామంటే యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారో లేకపోతే ఉరి శిక్ష చేస్తారో మనకు తెలియదు. మనకు ఎందుకు వచ్చిన బాధ? 1000 మంది చంపాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు లోకంలో సాతానుతో పోరాడి పాపంలో పడకుండా రోషంగా నిలబడగలిగి దేవుని కొరకు గ్రామాన్ని వెలిగించగలిగితే చాలు, ఈ ప్రాంతాలు కదిలించగలిగితే చాలు. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి. సింధూరు వృక్షాలు ఓడి చెట్ల, బలమైన చెట్ల? బలమైన చెట్లు. ఆ కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక. దావీదు గారి మీకు ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, చీల్చేతలు పడేశాడు. సింహం వచ్చింది, మేక పిల్లని చీల్చినట్టు. సంసోను గారి మీదకి వచ్చింది మేక. ఎట్లా సాధ్యం ఇది? సంసోను మేక పిల్లని చీల్చేస్తారు సింహాల్ని. అంతే, దేవుని ఆత్మచేత మనకు ఆ బలం. కాబట్టి బిడ్డలారా, సింధూరు వృక్షాలు భూమికి అందాన్ని ఇస్తాయి. సింధూరు వృక్షాలు ఎత్తుకు ఎదుగుతాయి. సింధూరు వృక్షాలు బలమైన చెట్లు. నాలుగోది చూస్తే ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. 4 చూస్తే బిడ్డలారా, ఇవి అమ్మా నీడనిచ్చే చెట్లు. ఇవి నీడనిచ్చే చెట్లు. నీడ గురించి కూడా చెప్పాలి సార్, నీడ గురించి కూడా చెప్పాలా? మరి మేము అంత ఎర్రోళ్ళు కనపడుతున్నాం నీక అనబాకండి. అన్ని చెట్లు ఇచ్చే నీడ వేరు, ఈ చెట్టు ఇచ్చే నీడ వేరు. ఎలాగో తెలుసా? చిక్కని నీడనిస్తుంది చెట్టు. మామిడి చెట్టు కింద ఉన్నామో లేకపోతే యాప చెట్టు కింద ఉన్నాం అనుకోండి, ఇంకోటి ఏంది కానాయ చెట్టు కింద ఉన్నాం అనుకోండి, నీడ ఉంటుంది కానీ అక్కడక్కడ పొడలుగా ఎండ ఉంటుంది. కొన్ని చెట్ల కింద పొడలుగా ఎండ ఉంటుంది.
ఇప్పుడు బయట మనం వేప చెట్టు కూర్చుంటే పొడలుగా ఎండ, కానీ ఈ చెట్టు కిందకి వెళితే 30 అడుగుల వెడల్పులో కనీసం ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ ఒక్క పొడ కూడా లేకుండా చిక్కని నీడ, దట్టమైన నీడనిస్తుంది అనమాట ఈ చెట్టు. ఎందుకంటే దాని ముద్ద ఎంత అని చెప్పుతాడే, దాని ముద్ద ఎంత ఉంది, 20 అడుగులు ఎండ నుంచి ఇక్కడ దాకా. అది అలా పైకి ఎదిగిపోతూ ఉంటే సన్నగా పోతూ ఉంటుంది పై కొలది. ఆ నీడకి దట్టమైన నీడ అనమాట, దట్టమైన నీడ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈ నీడ క్రిందే అబ్రహాం గారు మరి దేవదూతలు కూర్చోబెట్టి ఆ నీడలోనే వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు నీడ గురించి ఎందుకు మాట్లాడాడంటే, నిన్ను నన్ను ఒక సింధూర వృక్షంగా యేసయ్య మార్చినప్పుడు అనేకులు మన నీడకొచ్చి కూర్చుందురుగాక, అనేకులకు మనం నీడనిచ్చే చెట్లుగా మారాలి. లేక ఏ చెట్లుగా మారాలి మనము? అనేకులకు మనం నీడనిచ్చే చెట్లుగా మారాలి. మన నీడలో కూర్చోవాలి. ఆశ్రయము లేని వాళ్ళు, అనాథలు, నిరాశ్రయులు, అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు, గుండె వేదనలో ఉండేవాళ్ళు, కన్నీళ్ళతో ఉండేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, మన గ్రామాల్లో విసిగిపోయిన వాళ్ళు, ప్రాణం మీద విసిగిపోయిన వాళ్ళు, కన్నీళ్ళతో ఉండేవాళ్ళు నీ నీడకొచ్చి నీ నీడను విశ్రమించాలా. అది సింధూర వృక్షం నుంచి మనకు నేర్పిస్తున్న దేవుడు పాఠం. మన నీడన అనేకులు కూర్చున్నట్టుగా మనం మారాలి బిడ్డలారా. ఎందుకు కొంతమందికి మనిషి దగ్గరికి వస్తే సీమల పాలు ఉంటుందేమో కానీ ఎవరు దగ్గరికి సైతాన్ అనే లేక ఇంకొకరు రారు ఆ ఇంటికి, ఆమె దగ్గరికి రారు, ఆయన దగ్గరికి రారు. అసలు ఆ ఇంటి వాహిలే తొక్కరు ఎవరు కూడా. అన్న జానపాలన్న ఇంటి వాకిలు కూడా దొక్కరు. అంటే రోజు రావాలి కాదు నేను చెప్పేది కూడా, రోజు రావాలని కాదు, కనీసం మన గ్రామంలో మనకు బాగా దగ్గరగా స్నేహితులుగా ఉండేవాళ్ళు, బంధువులు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు పలానా అక్క దగ్గరికి వెళ్ళి పలానా చెల్లెల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని మనం చూసి ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఈ టైంలో నేను పలానా చెల్లెల దగ్గరికి పోతేనే నాకు మనసు ప్రశాంతంగా ఉండే, అక్క అయితే ఆ చెల్లెలు అయితే కొంచెం మంచి దేవుని మాటలు చెప్పద్ది, కొంచెం ప్రార్థన చేస్తుంది, లేకపోతే ఏందో అక్క ఆ చెల్లెల దగ్గరతో మాట్లాడితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నా మైండ్ అని మనల్ని చూస్తే ఇతరులకు ఎందుకు అనిపించట్లేదు? ఎట్లారా ముత్తుకూరులో మన మనోహర్ అని తెలుసు కదా మీకు, మనోహర్ అన్న, ఇంద్రమ్మ మనోహర్ అన్న, మొన్న పాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన ప్రార్థన మీద పోతే మాట్లాడతా ఒక మాట, నాయనా మీరు మాతో మాట్లాడకపోయినా, మీరు మా దగ్గర రాకపోయినా, మేము వేరే మందిరికి పోతున్నామని మీరు మమ్మల్ని పట్టించుకోకపోయినా, అసలు మా గురించి మీరు ఫోన్లు చేయకపోయినా కూడా నేనే నెలకోసారి 2 నెలలకోసారో ఎందుకు మీ దగ్గరికి వస్తున్నానంటే అదేదో గాలి పెట్టేశాడు మీ మీద దేవుడు, మాకు గాలి పెట్టేశాడు, మీ మీద ఒక గాలి. అది కూడా నీతో వచ్చి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నేను కానీ మాట్లాడితే మా తల్లిదండ్రులతో చెప్పుకున్నంత ఏదో అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది నాయన. ఎంత మర్చిపోదామని నా వల్ల కావడంలా. నీతో మాట్లాడితే ధైర్యం, సంతోషం, తృప్తి కలుగుతుంది. అందుకనే నాయన మీ తలకాయలు తింటుంటే ఫోన్ చేస్తే మేమా అప్పుడు నాకు అనిపించింది, నాయన నేను కూడా ఒక చిన్న సింధూర వృక్షం అయినట్టున్నానులే అనిపించింది నాకు. అంతే కదన్నా, సంతోషం, సాక్ష్యం ఎక్కడో కాకుండా మన బిడ్డలే ఒక మాట అంటే ఎంత ఆనందం నాకు. నీతో మాట్లాడితే ధైర్యం నాయన, నీతో మాట్లాడితే ఆ దుఃఖం ఎగిరిపోద్ది, బాధలో ఉంటాను నేనా. ఇప్పుడు ట్రైన్లో సారా చేస్తే కొంత అరిసినాక పరిచినా 2 మాటలు మాట్లాడితే తృప్తిగా ఉంటుందని చేస్తాను నాయన. మాట్లాడిన తర్వాత నువ్వు కూడా నేను ఎంతసేపు మాట్లాడినా ఓపికగా వింటావు, అటు కాదు ఇటు కాదని చెప్తావు, ఏదో అదే. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈసారి ఫోన్ చేస్తే నేను రెడీగా గంట సేపు రెడీ చేసుకోవాలి. నేను ఈ చెట్టు తృప్తిగా ఉండాలంటే ఇక నేను బిడ్డలారా తప్పే ఉంది. వాళ్ళ బాధ తొలగిపోయేదానికి మనం ఎంత సమయం ఇచ్చినా ఇబ్బంది లేదు. మాకు ఇంక వేరే పని ఏముంది మీ గురించి తప్ప. నిన్నెందుకు అనట్లేదు అక్క అట్లాగా, పలానా అక్కతో మాట్లాడితే నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, పలానా ఇంట్లోకి వెళ్తే నాకు నెమ్మది ఉంటుంది, నా బాధలు అక్కతో చెప్పుకుందాం. ఆ అక్క అయితే ఎవరికి చెప్పదు నా బాధలు, నా గురించి ప్రార్థన చేస్తుంది, వాళ్ళు దేవుని బిడ్డలు. ఆ ఇంట్లో పోతే ఏదో నెమ్మది, అక్కతో మాట్లాడితే కొంచెం ప్రశ్న ఎందుకు అనడం లేదు. అందుకే సింధూర వృక్షం గురించి దేవుడు మనతో చెప్తున్నాడు, దాని నీడన అనేక మందికి ఆశ్రయం. బిడ్డలారా అది నీడన, ఆ నీడలోనికి ఇప్పుడు ఏం చెప్పాను నేను మొత్తం అన్న 4 5 4 సింధూర వృక్షాలు నీడనిచ్చే చెట్లు కదా. నీడ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీడలోకి కొన్ని జంతువులు వస్తాయి. ఇప్పుడు 5 రాసుకోండి, ఆశ్రయమునిచ్చే చెట్లు ఈ సింధూర వృక్షాలు. ఆశ్రయం, ఇవి ఆశ్రయమునిచ్చే చెట్లు. బిడ్డలు మీరు నమ్మతారో నమ్మరో,
200 జాతుల పక్షులు, క్షీరదాలు ఈ చెట్టు నీడలో బతతాయంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని 200 జాతులు పైన వాలే పక్షులు పైన వాళ్తా ఉంటే, కింద వచ్చే జంతువులు, క్షీరదాలు, ఉడతలు, లేకపోతే ఇంకోటి చాలా పేర్లు నాకు గుర్తు రావడంలా, 200 జాతుల రకాలైన జంతువులు, పక్షులు ఈ చెట్టు నీడలో బ్రతకతాయి. అబ్బా, 200 జాతులకి ఆశ్రయం ఇచ్చింది ఈ చెట్టు. నీవు నేను ప్రభువుని నమ్ముకుని ఎంతకాలం అయింది? కనీసం 2 కుటుంబాలకు మనం ఆశ్రయం ఇచ్చామా? ఇద్దరికి మనం దీవెనకరంగా మారామా? ఇద్దరు మన వల్ల బలం పొందారా? ఇద్దరు మన వల్ల ఆశ్రయం పొంది దేవుని దగ్గర నిలబడ్డారా? బిడ్డలారా, మరి మనం ప్రభువుని నమ్ముకున్నామని అనుకుంటేటక్క నిజమే, ఊరికే మన ఇంటికి ఎవరిని రానికూడదు, ఊరికే మనం ఎవరింటికి వెళ్ళకూడదు, మంచిదే. కానీ కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్నప్పుడు నీ ఇంటికి ధైర్యంగా వచ్చే అంతగా ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా, ఆదరణ కలిగించే ఇల్లుగా నీ ఇల్లు మారితే నీవు కూడా ఒక సింధూర వృక్షానివి అని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దావీదు గారు ఉన్నారు, తెలుసు కదా. దావీదు గారిని రాజుగా అభిషేకించిన తర్వాత ఆ సంగతి సౌలు గారికి తెలిసి, వీడు బతుకుంటే నా బిడ్డలు రాజులు అవ్వరని దావీదును చంపదామని ఇక తరంతున్నాడు. అడవుల్లో, చెట్లలో, పుట్లలో తిరుగుతున్నాడు దావీదు గారు. ఈయన భయపడిపోయి అక్కడెక్కడో గుహలో ఉంటే ఊళ్ళో ఉండేవాళ్ళు కొంతమంది దావీదు గారి దగ్గరికి వెళ్ళారంట. ఎవరు వెళ్ళి తెలుసా? బైబిల్లో ఉన్నమాట. అప్పుల వాళ్ళు వెళ్ళారంట ఆయన దగ్గరికి. అప్పులోళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అసమాధానంలో ఉన్నవాళ్ళు దావీదు గారి దగ్గరికి వెళ్ళారంట. ఎంతమంది తెలుసా? 1, 2, 3 కాదను, 600 మంది వెళ్ళారు దావీదు గారి దగ్గరికి. అబ్బా, ఎంతమంది? 600 మంది. ముందే ఆయన బాధల్లో ఉన్నాడు. ఆ బాధల్లో ఉండే ఆయన దగ్గరికి ఈ బాధల్లో ఉండేవాళ్ళు పోయారు. ఏమయ్యా, ఎవరు మీరు? నన్ను ఏమైనా పట్టుకోపోయి సౌలుకి అప్పగిస్తారా ఏంది? లేదు నాయన, అప్పులు తట్టుకోలేక అప్పులు కట్టమని చెప్పలేక మా వాళ్ళగా అడవుల్లోకి పరిగెత్తాం మేము. అయితే ఇప్పుడు నేనేం చేయమంటారు? మమ్మల్ని కూడా నీతో ఉండని అయ్యా, మేము నీ దగ్గర ఉంటామయ్యా. ఏంది నాకు అర్థం కావట్లా, నేనే బాధల్లో ఉండి మీరు నాతో ఉండేదేంది? లేదులయ్యా, బాధలో బాధ, మేము నీతో ఉండిపోతాం. కొంతసేపటికి ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు వచ్చారు. మీదేందయ్యా? మాకు బాధ, ఇబ్బందులు, కష్టాలు, బాధలు అండి. ఎందుకు వచ్చారు? మీతో ఉండిపోతాం. ఇంకా నీదేనమ్మా? సమాధానం లేదని మాకు అసమాధానం, ఇళ్లలో ఇప్పుడు తొగులు, గొడవలు. ఏది అయితే ఏంది? నీతోనే ఉంటామయ్యా. మొత్తం లెక్కేస్తే ఇప్పుడు 600 మందికి దావీదు అధిపతి అయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 600 మందికి ఆశ్రయం ఇచ్చిన దావీదులాగా నీవు నేను ఇతరులకు ఆశ్రయం ఇచ్చినట్లు ప్రభు మార్చును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తమ్ముడా, భక్తి చేసేవని కాదు అన్న, భక్తి చేసేవని కాదు, నేను పరిశుద్ధునని మనం చెప్పుకోవటం కాదు. కనీసం 1, 2, 3, 10 మంది అయినా, 4 అయినా నీ ద్వారా ఆదరించబడి, నీ ద్వారా ఓదార్చబడి, నీ ఆశ్రయం పొంది నిలబడిన వాళ్ళు ఎంతమంది చెప్పు? అసలు చెప్పగలుగుతావా? పలానా అక్క వల్ల కొంచెం నాకు ధైర్యం కలిగింది ఆ రోజుల్లో అక్క చెప్పకపోతే నేను ఏమైపోయిండేవాడిను అని ఎవరైనా మనకు సాక్ష్యం చెప్తారా? బిడ్డలారా, 200 జాతులకి సింధూరు చెట్టు ఆశ్రయం ఇస్తే 600 మందికి దావీదుకు ఆశ్రయం ఇచ్చారు. తన దగ్గర, నీ దగ్గర, నా దగ్గర ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇంకా బైబిల్ ముయ్యండి. లాస్ట్ మాట ఏంటంటే, ఆకాశ పక్షుల్ని పోషించే చెట్లు. ఈ సింధూర వృక్షాలకి వచ్చే కాయలు చాలా చిన్నగా రేగుపళ్ళలాగా ఉంటాయి. రేగుపళ్ళ మోడల్లో ఉంటాయి అన్నమాట. ఈ చెట్లు పండ్లని ఆకాశ పక్షులు భుజిస్తాయి, మరి ఉడతలు భుజిస్తాయి, తొండలు భుజిస్తాయి. రకరకాల జంతువులకి వాటి ఆహారం. పోషించే చెట్లు, పక్షుల్ని, ఆకాశ పక్షులను పోషించే చెట్లు. బిడ్డలారా, ఈ చెట్టు 20 సంవత్సరాల దాకా కాపు కాయదంట. ఈ సింధూరపు చెట్టు 20 సంవత్సరాల దాకా, కొన్ని చెట్లు అయితే 40 సంవత్సరాల దాకా కాపు కాయదంట. ఆ తర్వాత ఈ చెట్టు కాపు కాయడం ప్రారంభిస్తుంది. 40 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 2000 పండ్లు కాసొద్దంటమ్మా. సంవత్సరానికి 2000 పండ్లు, లెక్క కూడా 2000 పండ్లు కాసొద్ది ఈ చెట్టు. ఈ 2000 పండ్లలో ఒకే ఒక్క విత్తనం మరలా తిరిగి ఇంకో చెట్టుగా మారద్ది. 1999 పండ్లు పక్షులకి, జంతువులకి ఆహారంగా మారిపోతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే మన దేవుడు పక్షులకి ఆహారం ఎట్లా సిద్ధపరిచాడు చూడండి. సింధూర వృక్షం మీద 1999 పండ్లు సిద్ధపరిచాడు పక్షులకి. అవి విత్తవు, కోయవు, మనలాగా ఏడుపులు, ఈఎంఐలు బాధలు లేవు, అప్పులు బాధ, వడ్డీలు బాధలు లేవు వాటికి. ఉదయాన్నే బయటికి వెళితే ఏదో చెట్టు మీద వాటి కోసం ఆహారం సిద్ధపరిచి ఉంటాడు, కొట్టు తినేసి వచ్చేస్తుంది అంతే, ఇబ్బంది లేకుండా పని.
ఆకాశ పక్షులను పోషిస్తున్నాయి ఆ చెట్లు. మన ద్వారా కూడా కొందరైనా పోషించబడే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నీ చేత్తో ఎంతమందిని పోషించవి ఇప్పటిదాకా? ఇకనైనా పోషిద్దామన్నా మనకున్న దాంట్లోనే కొందరినైనా మనం పోషించాలి. మనం ఎప్పుడు మనం తీసుకోవటం కాదు, ఇచ్చేవాళ్ళంగా మారాలి బిడ్డలారా. ఆ కృపని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. టకటక చెప్పండమ్మా. ఫస్ట్ది భూమికి అందాన్ని ఇచ్చే చెట్లు. 2 ఉన్నతంగా ఎత్తుగా ఎదిగే చెట్లు, బలమైన చెట్లు, వెలుగు నీడనిచ్చే చెట్లు, ఆశ్రయమునిచ్చే సింధూర వృక్షాలు, ఆకాశ పక్షులను పోషించే సింధూర వృక్షాలు. ఈ చెట్టులో, భూమి మీద ఉన్న చెట్లన్నిటిలో లేనిది ఈ ఒక్క చెట్టులో ఉండే మంచి సుగుణం లాస్ట్ది చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఇక అదేంటంటే కొత్తగా పుట్టే ఆకులకి స్థలం ఇచ్చే క్రమంలో పాతవైనటువంటి పెద్ద ఆకులు తమంతట తామే రాలిపోతాయంట. అబ్బో, ఇది చూడండి, ఆ చెట్టుకి పెద్ద ఆకులు అయిపోతాయి పుట్టి. ఈ ఆకులు పక్కనే మళ్ళీ చిన్న ఆకులు పుడతాయి. ఈ చిన్న ఆకులు పెరుగుతూ ఉండగా ఈ చిన్న ఆకులకి స్థలం ఇవ్వాలని పెద్ద ఆకులు వాటంతటా అవే రాలిపోతాయంట. అదేంటిది? మనం చూసే చెట్లకి ఆకులు వాడబారి పసుపు కలర్లకు మారిపోయి అప్పుడు రాలిపోతాయి గాలికి. ఇది అట్ట కాదు, ఎంత గాలి వచ్చినా ఆకులు ఏం తెగవు. కానీ పక్కనే చిన్న ఆకు పుట్టిందంటే అది ఎదగాలని పెద్ద ఆకు ఆటోమేటిక్గా రాలిపోద్దంటే తనంతట తానే. తగ్గించుకునే గుణం అనమాట. ఇతరుల కోసం త్యాగం అయిపోవటం, ఇతరుల కోసం మనల్ని మనం మరి దాని ఏమంటారంటే ఇతరుల కొరకు మనల్ని మనం త్యాగం చేసేసుకోవటం. బిడ్డలారా, మనలో కనుక నూతన స్వభావం ఆరంభమైతే ఏందో చూడండి, ఉడతలు వచ్చినట్టు మళ్ళీకి ఉడతలు మా గురించే మాట్లాడుతున్నట్టు పాస్టర్ గారు వచ్చినట్టు. నేను ఆయన మందిలోనే ఉన్నాయా ఇంది మంకియా రైట్. బిడ్డలారా, ఒక్కసారి కనుక మనలో నూతన స్వభావం స్టార్ట్ అయితే, ప్రభు మనల్ని దర్శించి యేసు రక్తం ద్వారా కడగబడి బాప్తిసం తీసుకుంటే మనలో వచ్చిన నూతన స్వభావాన్ని బట్టి చిరకాల నుంచి ఉన్న పాత స్వభావం పెద్ద ఆకు దానంతట అదే రాలిపోవాలి. అంటే నూతన స్వభావం వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవునితో నడిచే తర్వాత ఇంకా పాత అలవాట్లు, పెద్ద ఆకులు, పాత స్వభావాలు ఏ ఉండకుండా వాటంతట అవే రాలిపోవాలా. రాలకపోతే ఈ రోజే రాలగొట్టుకొని యేసే రక్తాన్ని, యేసే శరీరం తీసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకొని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం.